Hello everyone, welcome to Pujiverse Cinema with me, Pujit Sakhamuri. Today in this video, we are going to discuss about the movie Sati Savitri, H.M. Reddy film with all the details. ఈ సినిమా టైటిల్ సతీ సావిత్రి. ఇది 1933లో విడుదలైన ఒక తెలుగు భాషా చలనచిత్రం. ఈ సినిమాకు డైరెక్టర్ హెచ్ఎం రెడ్డి గారు. భరత్ మూవీ టోన్ అనే ప్రొడక్షన్ కంపెనీ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిబ్రవరి 4, 1933. ఈ సినిమాలో ముఖ్యమైన కాస్ట్ వివరాలు చూస్తే యమధర్మరాజు పాత్రలో వి సుబ్బారావు గారు నటించారు. సావిత్రి పాత్రను కాంతామణి కన్య పోషించారు. అలాగే కెఎల్ కాంతం, హేమ్ సింగ్ కూడా ఇతర పాత్రలలో కనిపించారు. ఎల్వి ప్రసాద్ సత్యవంతుడి స్నేహితుడి పాత్రలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ విషయానికి వస్తే హెచ్ఎం రెడ్డి గారి సతీ సావిత్రి చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేదని తెలుస్తోంది. ఇక కథాంశం గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా మహాభారతంలోని సతీ సత్యవంతుల పౌరాణిక కథ ఆధారంగా రూపొందించబడింది. మద్ర రాజ్యానికి రాజు అయిన అశ్వపతి, ఆయన భార్య మాళవికి చాలా సంవత్సరాలు పిల్లలు ఉండరు. వారు సావిత్రి దేవతను ప్రార్థించగా ఆమె అనుగ్రహంతో వారికి ఒక కుమార్తె జన్మిస్తుంది. ఆమెకు సావిత్రి అని పేరు పెడతారు. సావిత్రి పెద్దయ్యాక ఒకరోజు అడవిలో ఆడుకుంటుండగా ఆమె పెంపుడు జింక తప్పిపోతుంది. దానిని వెతుకుతూ వెళ్లగా అది సాల్వరాజ్యరాజు ద్యుమత్సేనుడి కుమారుడైన సత్యవంతుడు పట్టుకుని ఉండటం చూస్తుంది. సావిత్రికి సత్యవంతుడు తన కలలో కనిపించిన వ్యక్తి అని గుర్తుకు వచ్చి అతనితో ప్రేమలో పడుతుంది. ఆమె తన ప్రియుడి ఒక పోర్ట్రేట్ గీసి దానిని ప్రతిరోజూ పూజిస్తుంది. సావిత్రి తల్లిదండ్రులు ఆమె వివాహం గురించి ఆందోళన చెందుతుండగా నారద మహర్షి వారిని సందర్శిస్తారు. సావిత్రికి సత్యవంతుడితో వివాహం చేయమని సలహా ఇస్తారు. అన్ని మతపరమైన ఆచారాలతో వారి వివాహం జరుగుతుంది. అయితే నారదుడు సావిత్రికి ఒక ముఖ్యమైన విషయం చెబుతాడు. అదేమిటంటే సత్యవంతుడు కేవలం 1 సంవత్సరం మాత్రమే జీవిస్తాడు. ఆ విధి నిర్ణయించిన రోజుకు 3 రోజుల ముందు సావిత్రి ఉపవాసం ప్రారంభించి అడవికి కట్టెలు కొట్టడానికి వెళ్లిన తన భర్తతో పాటు వెళుతుంది. ఆ నిర్ణీత సమయం వచ్చినప్పుడు సత్యవంతుడు తలనొప్పిగా ఉందని చెప్పి కింద పడిపోతాడు. అప్పుడు యమధర్మరాజు ప్రత్యక్షమై సత్యవంతుడి ప్రాణాలను తీసుకుంటాడు. అయితే సావిత్రి తన భర్త ప్రాణాలను తిరిగి ఇవ్వమని యముడిని అనుసరిస్తుంది. ఆమె తన పతివ్రత ధర్మాన్ని, అపారమైన ప్రేమను వివరిస్తూ యముడి అధికారంతో వాదిస్తుంది. యముడు ఆమెను నివారించడానికి ప్రయత్నిస్తాడు. నరకలోక దృశ్యాలను కూడా చూపిస్తాడు. కాని సావిత్రి ఏమాత్రం బెదరదు. ఆమె వైతరిని నదిని కూడా దాటుతుంది. సావిత్రి విఘ్నత, ధైర్యం మరియు భక్తికి ముగ్ధుడైన యముడు చివరికి ఆమెకు అనేక వరాలను ప్రసాదిస్తాడు. వాటిలో సత్యవంతుడి ప్రాణాలు తిరిగి ఇవ్వడం, అశ్వపతికి సంతానం మరియు ద్యుమత్సేనుడికి తిరిగి రాజ్యాన్ని ప్రసాదించడం వంటివి ఉంటాయి. సావిత్రి సత్యవంతుడితో తిరిగి భూమికి వస్తుంది. ఆ తరువాత వారు సంతోషంగా జీవిస్తారు. If you like the video, please like, share and subscribe to my channel Pujiverse Cinema and hit bell icon to get more latest updates of my videos.